వస్తే ఇక తమిళనాడు ఇవన్నీ కూడా చర్చిద్దాం. బీహార్లో 40 స్థానాలకు సంబంధించి బీహార్లో 40 సీట్స్లో 2 కూటముల మధ్య అంటే బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, జతిన్ రామ్ మాంఝీ నాయకత్వం హిందుస్థాన్ అవామీ మోర్చా, ఇవి ఎన్డీఏ. అటువైపు మహాగఠబంధన్లో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్. అక్కడ లెఫ్ట్లో ముఖ్యంగా సిపిఐఎంఎల్ బలమైన పార్టీ. సో ఇక్కడ ఒక క్లియర్ పోలరైజేషన్ ఈ 2 కూటముల మధ్య ఉంది. వాస్తవంగా లాస్ట్ 2019లో కూడా నాకు గుర్తున్నంత ఒక సబ్జెక్ట్ కరెక్షన్ 40లో 39 ఎన్డీఏలో గెలుచుకుంది. ఓకే. సో అందువల్ల ఇప్పుడు కూడా ఏమైనా తగ్గితే బీహార్లో కూడా తగ్గుతుంది. సో మీకు ఎంతో కొంత తగ్గే స్టేట్లో మహారాష్ట్ర ఉంటుంది, బీహార్ ఉంటుంది, హర్యానా ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది. ఓకే. మీకు ఇక్కడ కూడా తగ్గడమే తప్ప పెరిగేది లేదు, ఎందుకంటే 39 out of 40 గెలుచుకున్నారు కనుక. అందువల్ల అక్కడ జేడీయూ బాగా దెబ్బతింటుంది అనేది ఒక ప్రిజంప్షన్. ఇది ఇప్పుడు టెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఈ సర్వేల ప్రకారం చూస్తే జేడీయూ దెబ్బ తినలేదు అని వస్తుంది. సో బీహార్లో ఇప్పుడు వివిధ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేలు జేడీయూ కూడా బాగానే సీట్లు తెచ్చుకుంది అని. అంటే మరి మోడీ ఫ్యాక్టర్ వల్ల దెబ్బతింటున్నా పడిపోతున్నా జేడీయూను కూడా కాపాడిందా అనేది చూడాలి. అందువల్ల మీకు జేడీయూ కనుక కాపాడబడితే డెఫినెట్గా బీజేపీ ఇప్పుడు సర్వేలో చెప్తున్న బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. బట్ ఏ పర్ఫార్మెన్స్ చూపినా కూడా అక్కడ మాత్రం ఎన్నో కొన్ని సీట్లు తగ్గడమే తప్ప బీజేపీకి పెరిగే అవకాశం అయితే బీహార్లో లేదు. ఓకే సార్. అయితే బీహార్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ఫార్ములా ఎంవై, ముస్లిం యాదవ్ కాంబినేషన్. ఈసారి ముస్లిం ఓటు ఇంకా భారీగా కన్సాలిడేట్ అవుతుంది ఇండియా కూటమికి. మోర్ దెన్ 80-90% అవుతుంది. అలాగే యాదవ్ ఓటు కూడా భారీగా కన్సాలిడేట్ అవుతుంది. ఎప్పుడు కూడా సమాజంలో ఏమవుతుంది వర్మ అంటే ఒక బలమైన కమ్యూనిటీస్ ఏకమైతే దానికి కౌంటర్ కన్సాలిడేషన్ జరుగుతుంది. అందువల్ల ఇక్కడ యాదవ్ కన్సాలిడేషన్ చాలా హయ్యెస్ట్ లెవెల్లో జరిగితే ఒక ప్రమాదం ఏంటి ఇండియా కూటమి కంటే మిగతా కాస్ట్లు ఏకమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుర్మి, కుష్వాహా ఇలా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే యాదవ్లో 14% ఉంటారు బీహార్ పాపులేషన్లో, 36-37% మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటారు. సో ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళకు ఇటీవల బీజేపీ భారతరత్న కూడా ఇచ్చింది. సో కర్పూరి ఠాకూర్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చి దేశంలోనే ఒక ప్రఖ్యాత నాయకుడిగా ఎదిగాడు. సో అందువల్ల ఆ ఎంబీసీ కాన్షియస్నెస్ కూడా చాలా ఎక్కువ. అందువల్ల యాదవ్లకు వ్యతిరేకంగా, యాదవ్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్కు వ్యతిరేకంగా కుర్మి, కుష్వాహా ఇలాంటి చిన్న చిన్న అన్నీ ఏకమయ్యాయి అనుకోండి. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్నీ